హలో అండి, వీడియోలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఈసీ వాళ్ళకి ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లోని ఒక ప్రాబ్లం చూద్దామండి. ఈ ప్రాబ్లం C20 రెగ్యులేషన్ వాళ్ళకి జనవరి 2023లో అడిగిన ప్రాబ్లం 8 మార్క్స్కి. వెన్ టూ రెసిస్టెన్సెస్ 10 ohms and 20 ohms are connected in series across a supply of 220 volts, determine the current flowing in each resistance and voltage drop across each resistance. ఓకే, మనకి 2 రెసిస్టర్స్ ఇచ్చారు. ఆ 2 రెసిస్టర్స్ని ఎలా కనెక్ట్ చేయాలి? సిరీస్లో కనెక్ట్ చేయాలి. ఇక్కడ నేను సర్క్యూట్ డ్రా చేశాను చూడండి. ఇప్పుడు ఈ రెండు ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నాయి? సిరీస్లో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఓమ్ రెసిస్టర్ ఎంత? 10 ohms. సెకండ్ రెసిస్టర్ వచ్చేమో 20 ohms. సప్లై ఏమో 220 volts. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నా ఫస్ట్ ఏం చేయాలి అంటే ప్రాబ్లం ఏది తీసుకున్నా కూడా గివెన్ డేటా రాయాలండి. ఓకే, గివెన్ డేటా ఏమి ఇచ్చారు? R1 ఇచ్చారు. R1 ఈక్వల్ టు ఎంత? 10 ohms. R2 ఈక్వల్ టు ఎంత? 20 ohms. నెక్స్ట్ వోల్టేజ్ V ఈక్వల్ టు ఎంత? 220 volts. ఓకే, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అలానే వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కరెంట్ అంటే ఎంత? I కదా, I ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ రెసిస్టెన్స్ అంటే ఇక్కడ మనం తీసుకున్నది 2 రెసిస్టర్లే కాబట్టి అండ్ ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? వేర్ V1 ఈజ్ ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R1 అండ్ V2 ఈజ్ ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R2 అండ్ V1 ఫైండ్ అవుట్ చేయాలి. అలానే V2 ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సినవి ఇవి. ఓకే, ఫస్ట్ ఈ రెండు సిరీస్లో కనెక్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి మనకి సిరీస్లో కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు ఫార్ములా ఏంటండి? R ఈక్వలెంట్ ఈక్వల్ టు సిరీస్ అంటే R1 ప్లస్ R2 కదా. ఓకే, R total resistance or equivalent resistance equal to R1 plus R2. మనకి R1 వాల్యూ ఎంత ఇచ్చారు? 10 ohms ఇచ్చారు. R2 వాల్యూ ఎంత ఇచ్చారు? 20 ohms ఇచ్చారు. అంటే 10 ప్లస్ 20 ఈక్వల్ టు ఎంత అండి? 30 యూనిట్స్ వచ్చి ohms, 30 ohms. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? I ఫైండ్ అవుట్ చేయాలి. అకార్డింగ్ టు ఓమ్స్లా ఓమ్స్లా ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? V ఈక్వల్ టు IR. ఓకే, మనకి V తెలుసు, అలానే R తెలుసు. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? I ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు I ఈక్వల్ టు ఏమని రాయొచ్చు ఫార్ములా? I ఈక్వల్ టు V బై R. V అంటే ఎంత మనకి? 220 volts కదా. 220 బై R అంటే ఎంత వచ్చింది? 30. ఓకే, టోటల్ రెసిస్టెన్స్ అది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది? 30 వచ్చింది. అంటే 220 బై 30 వేయండి, అప్పుడు మీకు కరెంట్ అనేది వస్తుంది. 220 డివైడెడ్ బై 30 వేస్తే మీకు వచ్చిన వాల్యూ 7.33 amperes. ఓకే, కరెంట్ యూనిట్స్ వచ్చి యాంపియర్స్ కాబట్టి ఇప్పుడు మనకి I వాల్యూ ఎంత వచ్చింది? 7.33 amps వచ్చింది. బట్ క్వశ్చన్ ఏం అడిగాడండి? డిటర్మైన్ ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఈచ్ రెసిస్టెన్స్ అడిగాడు. చూడండి, డిటర్మైన్ ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఈచ్ రెసిస్టెన్స్ అన్నాడు. సిరీస్లో ఏంటి మనకి కరెంట్ అనేది కామన్గానే ఉంటుంది, వోల్టేజ్ మాత్రం డివైడ్ అవుతుంది కదా. ఓకే, అంటే ఇప్పుడు మనకి I అనేది ఫైండ్ అవుట్ చేసాము అంటే ఈ టోటల్ I ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ని I1 అన్నా సిరీస్లో వచ్చేటప్పటికి కరెంట్ అనేది కామన్గా ఉంటుంది కాబట్టి I ఈక్వల్ టు I1 ఈక్వల్ టు I2 అవుతుంది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం? I ఫైండ్ అవుట్ చేసాం. I ఎంత వచ్చిందండి? 7.33 amps వచ్చింది. అంటే ఈ R1లో ఫ్లో అయ్యే కరెంట్ I1 అంటే I1 కూడా ఎంత ఉంటుంది మనకి? 7.33నే ఉంటుంది. R2 రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి? I2 కూడా మనకి 7.33 amps వస్తుంది. దానికి అదే ఆన్సర్ అండి. డిటర్మైన్ ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఈచ్ రెసిస్టెన్స్ అంటారు కదా. ఈచ్ రెసిస్టెన్స్ ఏంటి? ఇలా నోట్ చేయండి. I ఈక్వల్ టు I1 ఈక్వల్ టు I2 ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 7.33 amps. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏమన్నారు? వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ రెసిస్టెన్స్. ఓకే, వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టెన్స్ అంటే R1 రెసిస్టర్లో ఫ్లో అయ్యే వోల్టేజ్ డ్రాప్ ఏంటి? V1 కదా. V1 ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? I ఇంటూ R1. I1 R1 అయినా I ఈక్వల్ టు I1 ఈక్వల్ టు I2నే. కరెంట్ అనేది సిరీస్లో కామన్గా ఉంటుందండి, అందుకే I అనే రాస్తాం. V1 ఈక్వల్ టు I ఇంటూ R1. ఇప్పుడు V1 ఈక్వల్ టు ఏమని రాస్తాం? I వాల్యూ ఎంత మనకి? 7.33 ఇంటూ R1 వాల్యూ ఎంత? 10. ఓకే, ఇది ఈక్వల్ టు ఎంత? 73.3 volts. నెక్స్ట్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R2 అంటే V2 ఈక్వల్ టు ఏమని రాస్తాం ఫార్ములా? V2 ఈక్వల్ టు I ఇంటూ R2. I ఈక్వల్ టు ఎంత మనకి? 7.33 ఇంటూ R2 అంటే ఎంత? 20. ఓకే,
ఓకే 7.33 ఇంటూ 20 ఇస్తే మీకు అంటే దీనికి డబల్ వస్తుంది కదా 146.6 వోల్ట్స్. ఓకే ఇలా ఫైండ్ అవుట్ చేయాలండి. రెసిస్టర్స్ని ఇచ్చినప్పుడు కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఈచ్ రెసిస్టెన్స్ అన్నా మీకు ఏం గుర్తుండాలంటే సిరీస్లో కరెంట్ అనేది కామన్గా ఉంటుంది అని గుర్తుంటే మళ్ళీ దాన్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. అంటే ఐ ఫైండ్ అవుట్ చేస్తే చాలు, ఎన్ని రెసిస్టర్స్ ఉంటే I1 ఈక్వల్ టు I2 ఈక్వల్ టు అన్ని రెసిస్టర్స్ ఈజ్ ఈక్వల్ టు అదే ఆన్సర్ అవుతుంది. ఓకే ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ప్యారలల్ మీద ప్రాబ్లం చూద్దామండి.